నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. కార్తీక పురాణం 9వ అధ్యాయం మిగతా భాగం. అజామీలుడు విష్ణుదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యం ఉంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ, వ్రతములు కానీ, ధర్మములు కానీ చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సైతము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడునై నీచ కుల కాంతలలో సంసారము చేసి తిని, నా కుమారుని అందున్న ప్రేమచో నారాయణ అని అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠము కేగను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎట్ల బొబ్బలెక్కి బాధ కలిగించినో అటులే శ్రీహరి నామస్మరణ స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. ఈ కార్తీక పురాణం 9వ అధ్యాయం భగవన్నామ సంకీర్తన దేవుడి పేరుని స్మరించడం యొక్క గొప్ప మహిమను తెలియజేస్తుంది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి నవ అధ్యాయము 9వ రోజు పారాయణ సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 10వ అధ్యాయం కోసం సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 10వ అధ్యాయం చూసేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సనాతన స్టోరీస్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. సర్వేజన